భోజనం రెడీగా ఉంది, అందరూ భోజనానికి రండి అని చెప్పి వసంత లోపల నుంచి పిలుస్తూ ఉంటుంది. శ్రీకర్ సార్ కోసం వెయిట్ చేద్దాం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అమ్మో, నా వల్ల కాదు, నాకు ఆకలి బాగా వేస్తుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. అయినా శ్రీకర్ రోజు మనతో కలిసి భోజనం చేస్తున్నాడా ఏంటి? శ్రీకర్ వచ్చాక శ్రీకర్ తింటాడులే, పదండి అందరం భోజనం చేద్దాం అని చెప్పి నిహారిక అంటుంది. నానా, మీరు కూడా త్వరగా రండి, టాబ్లెట్స్ వేసుకోవాలి, భోజనం చేద్దురు అని చెప్పి వసంత పిలుస్తూ ఉంటుంది. పదండి అందరం వెళ్ళి భోజనం చేద్దాం అని చెప్పి శౌర్య అంటూ ఉంటే అందరూ కలిసి భోజనానికి వెళ్తారు. వసంత, ఏం వంటలు చేశావు అని పెద్దిరాజు డైనింగ్ టేబుల్ మీద ఉన్న కూరలు చూస్తూ ఉంటాడు. ఇదేంటి వసంత అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటే, ఉత్తిపప్పండి, మామిడికాయ పచ్చడి వేసుకొని తిందాం అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. ఇదేంటి నీళ్ళగా ఉంది అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటే, పచ్చి పులుసు అండి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. ఏంటి, నీకు కళ్ళు సరిగా కనిపించట్లేదా ఏంటి, అన్నిటినీ అంత విచిత్రంగా అడుగుతున్నావు అని చెప్పి వసంత పెద్దిరాజుని అంటూ ఉంటే, డైనింగ్ టేబుల్ రోజు 10 రకాల వంటలతో కలకల్లాడుతూ ఉండేది కదా, ఇప్పుడు ఇలా పప్పు చారుతో ఉంటే చూడలేకపోతున్నాను వసంత, అందుకే అలా అడిగాను అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అయినా కృష్ణ ఇచ్చిన 50,000 ఉన్నాయి కదా, నేను చక్క బిర్యానీ చెయ్యొచ్చు కదా, ఈ పప్పు చారులతో ఎవరు తింటారు అని చెప్పి శౌర్య వేదవతిని అడుగుతూ ఉంటుంది. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఈ రోజే ఖర్చు పెట్టుకుంటే రేపటి పరిస్థితి ఏంటని పెద్దమ్మగారు ఆలోచించి అలాంటి కూరలు చేసినట్టు ఉన్నారు, ఉన్నదానితో తృప్తి పట్టడం నేర్చుకోండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ కూడా ఇంటికి వస్తాడు. శ్రీకర్ గారు వచ్చారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఒరే శ్రీకర్, భోజనం చేద్దు రారా అని వేదవతి పిలుస్తూ ఉంటుంది. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని చెప్పి శ్రీకర్ లోపలికి వెళ్తాడు. అదేంట్రా శ్రీకర్, ఏమైంది, ఉద్యోగం వచ్చిందా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఏం మాట్లాడు. శ్రీకర్ సార్, ఉద్యోగం వచ్చిందా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఉద్యోగం రాలేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫీస్ని నిలువునా ముంచేశావు, నీకు ఉద్యోగం ఇవ్వను అంటున్నారు. మరికొంతమంది నీ ప్రొఫైల్కి మేము ఉద్యోగం ఇవ్వలేము అంటున్నారు. ఉద్యోగం ఇంత పెద్ద సమస్యగా ఉందని అర్థం కాలేదు అని చెప్పి శ్రీకర్ వేదవతితో చెప్తూ ఉంటాడు. అవునరా శ్రీకర్, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్తే ఇంత పెద్ద వయసులో ఏం ఉద్యోగం చేస్తావు నువ్వు అని అందరూ నన్ను అడుగుతున్నారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే, నన్నైతే గతంలో ఏం చేశావని అడుగుతున్నారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న శ్రీకర్, నాకు అలాంటి క్వశ్చన్స్ ఏం లేవు, త్వరలో ఉద్యోగం వస్తుంది, నేను డిగ్నిటీగా ఉంటాను కదా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. దీనంతటికీ కారణం నువ్వే శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటుంది. నేను కారణమా, నేనేం చేశానమ్మా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మమ్మల్ని కాదని ఆ అవనిని ప్రేమించావు, ఆ అవని మెడలో తాళి కట్టావు, అది ఇప్పుడు మన నెత్తిన గుది బండలా కూర్చుంది అని చెప్పి వేదవతి అంటుంది. ఆ అవనిని ప్రేమించకుండా ఉండుంటే బాగుండేది, ఆ అవని ఈ ఇంటి కోడలు అవ్వకుండా ఉండుంటే మనకు నిజంగా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక దాంతో శ్రీకర్కి కోపం వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నిటినీ కూడా విసిరి కొడతాడు. అన్నిటికీ కారణం నేనేనా, మీరు కారణం కాదా, అత్త కోడల మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి, తోటి కోడల మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి, అంతకంటే ఎక్కువ తోటి కోడళ్ళు ఆడపడుచు మధ్య కూడా గొడవలు జరిగాయి, వీటన్నిటికీ కారణం నేనేనా అని చెప్పి శ్రీకర్ కోపంగా అందరిపై అరుస్తూ వండిన వంటలన్నింటినీ కూడా నేలపాలు చేసేసి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఇలా జరిగింది, తినటానికి ఇప్పటి వరకు పప్పు చారైనా ఉన్నాయనుకున్నాము, కానీ ఇప్పుడు శ్రీకర్ వాటన్నిటిని నేలపాలు చేశాడు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, అయితే ఈరోజు అందరం కూడా పస్తులు ఉండటమేనా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక అర్చన ఎవరు కూడా పస్తులు ఉండటానికి వీల్లేదు అని చెప్పి మనసులో అనుకొని వెంటనే అవని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని తన చేతులతో వంట చేసి అన్నిటినీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది. అప్పుడు సుజాత నరసింహకు ఫోన్ చేసి, ఏమండి, అవని మన కోసం చికెన్ బిర్యానీ, లెగ్ పీసెస్, జాయింట్స్ అన్నీ కూడా తయారు చేసిందండి, త్వరగా రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నాకు రావటం కుదరదు సుజాత, మీరు తినండి, నేను లేట్ నైట్ అయినా తింటాను అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు. ఇప్పటి వరకు సౌమ్యను తీసుకొస్తా అన్నారు, సౌమ్య హ్యాండ్ ఇవ్వటమే కాకుండా మీరు కూడా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పి సుజాత నరసింహతో చెప్తూ ఉంటుంది. అవని, నీ కష్టానికి ప్రతిఫలం దక్కలేదు, నువ్వు చేసిన వంటలు టేస్ట్ చేయడానికి మీ బావ కూడా ఇప్పుడు రారంట అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. కనీసం నువ్వైనా తినక్క నేను సంతోషపడతాను అని చెప్పి అవని అంటుంది. తినే ముద్ద పైన వాళ్ళ పేరు రాసి ఉంటుంది అంటారు, ఇప్పుడు నువ్వు చేసిన వంటలు తినాలంటే నిజంగా అదృష్టం ఉండాలి అవని,
మన ఇద్దరం కలిసి కూర్చొని భోజనం చేద్దాం అని చెప్పి సుజాత అవనిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టబోతూ ఉండగా అప్పుడు అర్చన పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అమ్మ అర్చన, భోజనం టైంకి వచ్చావు, కూర్చోమ్మా భోజనం చేద్దు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. వద్దండి అని చెప్పి అర్చన అంటుంది. ఎందుకు అదోలా ఉన్నావు? ఏదో జరిగిందని అర్థమవుతుంది, ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అర్చన వేదవతి ఇంట్లో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అమ్మ అర్చన, ఎవరు కూడా పస్తులు ఉండరు, నువ్వేం బాధపడకు అని చెప్పి చెప్తూ ఉంటుంది. మళ్ళీ తిరిగి వంటలు చేయడానికైనా కూడా ఇంట్లో సరుకులు కూడా సరిగా లేవండి అని అర్చన చెప్తూ ఉంటే, చెప్పాను కదమ్మా నువ్వు వెళ్ళు, ఎవరు పస్తులుండరు అని చెప్పి అవని అంటూ ఉంటే, సరే అండి అని చెప్పి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని లోపలికి వెళ్తూ ఉంటే, అవని ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. అత్త వాళ్ళు పస్తులుండటం ఏంటక్క, అత్త వాళ్ళకు భోజనం తీసుకెళ్తాను అని చెప్పి అవని క్యారేజ్ తీసుకొచ్చి వేదవతి వాళ్ళకు భోజనం సర్దుతూ ఉంటుంది. అవని, నువ్వు అక్కడికి మంచితనంతో భోజనం తీసుకెళ్ళినా కూడా నీకు అవమానమే జరుగుతుంది, వద్దు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. లేదక్క, వాళ్ళు ఎంత కాదనుకున్నా మన అత్త వాళ్ళు వాళ్ళను పస్తులుంచడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నీ మంచితనమే నీ పాలిట శాపం అవుతుంది, నువ్వు ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు అని చెప్పి సుజాత అవనిని అంటూ ఉంటుంది. పర్వాలేదక్క, నన్ను వాళ్ళు ఎన్ని అన్నా కూడా నేను పట్టించుకోను, వాళ్ళు తింటే అంతే చాలు అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది. నేను ఇందాక చెప్పిన మాట నిజమైంది అవని, తినే ప్రతి ముద్దం పైన వాళ్ళ పేరు రాసుంటుంది అన్నాను కదా, ఇప్పుడు వాళ్ళ పేరు రాసున్నట్టుంది, అందుకే ఆ ఇంటికి భోజనాలు వెళ్తున్నాయి అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. నువ్వు ఎన్నన్నా సరే ఇప్పుడు నేను భోజనం తీసుకెళ్తానక్క అని చెప్పి అవని క్యారేజ్ తీసుకొని వేదవతి ఇంటికి వెళ్తుంది. అత్తయ్య అత్తయ్య అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా అవని వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీరంతా పస్తులు ఉంటున్నారని తెలిసి మీ అందరికీ భోజనం తీసుకొచ్చాను, రండి అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. మాకు ఎవరికి నీ భోజనం అవసరం లేదు, తినకుండా పస్తులైనా ఉంటాము అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. మీ ఇష్టం, బిర్యానీ తీసుకొచ్చాను, ఇంకా లెగ్ పీసెస్ తీసుకొచ్చాను, అన్ని వంటలు నా చేతులతో నేనే చేసి తీసుకొచ్చాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట అనగానే కృష్ణబాబు, నిహారిక, పెద్దిరాజు ఆతృతగా అవని వైపు చూస్తూ ఉంటారు. ఇక అవని బాక్సులన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టడంతో పెద్దిరాజు, అమ్మ అవని, నీ చేతి వంట ఇప్పుడు వాసన తెలుస్తుందమ్మా, అబ్బా ఈ వాసన చూస్తుంటే ఇప్పుడే అన్నం తినాలనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకెందుకు ఆలస్యం అన్నయ్య, కూర్చోండి వడ్డిస్తాను అని చెప్పి అవని అంటుంది. ఇక అందరూ కూడా పెద్దిరాజు వైపు కోపంగా చూస్తూ ఉంటే, శౌర్య, నువ్వైనా రావా భోజనం చేయడానికి, చిన్నపిల్లవి పస్తులు ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అవని తీసుకొచ్చిన బిర్యానీ వాసన చూడగానే కృష్ణబాబు కూడా లొట్టలు వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు, కృష్ణ, ముక్క లేకుండా ఎప్పుడు భోజనం చేయలేదని ఇందాకలు అన్నావు కదా, ఇప్పుడు అవని ముక్కలు తీసుకొచ్చింది, రా కృష్ణ తిన్నాం అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవునమ్మా, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే భోజనం చేద్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. బంగారాలు రండి, మీకు ఇష్టమైన బిర్యానీలు తిందురు అని చెప్పి కృష్ణబాబు నిహారిక శౌర్యను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు. వదిన, మీరు కూడా కూర్చోండి వడ్డిస్తాను అని చెప్పి అవని అంటుంది. దానికి పైకి మాత్రమే తినకూడదనుంది, లోపల బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, తినేస్తుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. కూర్చో వసంత, భోజనం చేద్దు గాని అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. వేద, నాకు కూడా టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది, నేను కూడా వెళ్ళి భోజనం చేస్తాను అని చెప్పి ప్రసాదరావు అంటాడు. మీరు కూడా భోజనం చేద్దురు రండి బావా అని చెప్పి అవని శ్రీకర్ని పిలుస్తూ ఉంటే, మాకు అవసరం లేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు. సరే మాకైతే వడ్డించమ్మా అవని అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటే, ఇక అవని అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అందరూ కూడా చాలా సంతోషంగా బిర్యానీ తినబోతూ ఉండగా, ఆగండి అని చెప్పి వేదవతి గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా షాకింగ్గా వేదవతి వైపు చూస్తూ ఉంటారు. ఏమైంది అత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. అసలే ఈ అవని మనపై కోపంతో పగతో రగిలిపోతుంది, అలాంటి అవని తీసుకొచ్చిన భోజనాన్ని లొట్టలేసుకుంటూ తినాలనుకుంటున్నారు, కానీ ఆ అవని అందులో ఏ విషం కలిపిందో అని చెప్పి వేదవతి అంటుంది. ఇక ఆ మాట వినగానే అందరూ షాకింగ్గా లేచి నుంచొని, అవును ఆ విషయమే మర్చిపోయాము బిర్యానీ అన్న సంతోషంలో అని చెప్పి అంటూ ఉంటారు. చెప్పు, ఆ భోజనంలో ఏం కలిపావు అని చెప్పి శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా, మా పైన నీకు కోపం ఉందని తెలుసు, కానీ మరి ఇంత దిగజారిపోయావా ఆ కోపంతో అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఇదంతా కూడా సుజాత దూరం నుంచి చూస్తూ, సరిపోయిందా, నేను ముందే చెప్పాను, వీళ్ళకు నువ్వు ఎంత మంచి చేద్దామని చూసినా కూడా వాళ్ళు నీ మాట వినరు, నువ్వు తీసుకొచ్చిన బిర్యానీని ప్యాక్ చేసేసాయి, తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. వీళ్ళకి నా పైన అనుమానం ఉంది, నేను ఇందులో ఏం కలిపానోనని వీళ్ళు అనుమానిస్తున్నారు, ఏం కలిపానో వీళ్ళందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి అవని భోజనాన్ని ప్లేట్లో వడ్డించుకొని వాళ్ళందరి ముందే తింటుంది.
నేను తినటం పూర్తయిపోయింది. నేను చచ్చిపోయానా? చచ్చిపోలేదు. దీనిలో ఎలాంటి విషం కలపలేదు. నేను ప్రేమతో చేశాను. తినండి అని చెప్పి అవని అంటుంది. ఇక ఒక పట్టు పడదాం బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక అందరూ కలిసి బిర్యానీ తింటూ ఉంటే మీరు కూడా రెండత్తయ్య అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. మాకు అవసరం లేదు అని చెప్పి వేదవతి శ్రీకర్ ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక అవని బాధపడుతూ అలానే చూస్తూ ఉంటే అర్చన అవని వైపు చూసి అవనికి సైగ చేస్తుంది. ఇక అప్పుడు అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి శ్రీకర్ ఇద్దరు కూడా రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటారు. ఇక మరోవైపు అందరూ కూడా చాలా సంతోషంగా భోజనం తింటూ ఉంటారు. ఇక అర్చన వేదవతికి శ్రీకర్కి భోజనం తీసుకొని వెళ్ళి అందరూ తినటం పూర్తయిపోయింది, మీరు కూడా తినండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అర్చన అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.